భూభారతి వలన నా ఒరిజినల్ పట్టా భూమి అన్సైన్డ్ భూమి కింద పడ్డదని చెప్తున్నారు. మళ్ళీ దాని ఒరిజినల్ పట్టా చేయించాలి అంటే పైసలు ఖర్చు అవుతాయని అంటున్నారంటున్న స్థానిక మహిళ. ఏమర్ ఆఫీస్ పోతే ఇది లావణ్య కింద పడ్డది జాగా. అది మొన్న ఏందో వేసిరట కదా, కొత్త పథకం తీసుకొచ్చి రెవెన్యూ చట్టం అప్పుడు తీసేసిరట. అది మరి ఎందుకు తీసేసిరో ఏమో. ఇప్పుడు అది నాదొక్కదని తెలియదు. మాది 5 ఎకరాల 15 గుంటలో ఎంతనో ఉన్నది మొత్తంలా. ఇప్పుడు ఇప్పుడు చేసుకోవాలంటారు, చేసుకుంటే పైసలు ఖర్చు అవుతాయి అంటారు. 20,000 30,000 ఖర్చు అవుతాయి. మా దగ్గర పైసలు ఏడుతున్నాం చిలకలవాడి. ఇప్పుడు ఆడికి పోతే అట్లా ఉండే, మరి ఎట్లా మా పరిస్థితి? కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది? ఏం కాంగ్రెస్ పాడైంది. ఎవడైనా వాడు బతికేటేదే చేసుకున్నాడు గాని ఇవి ఉన్నాయి ఎందుకు తీసేసిరాని. వెనకన్నా నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు తీసేసి? పట్టనే వెనకన్నా మా తాతల అప్పటి నుంచి పట్టాది, ఇప్పుడు కాదు. ఈ రోజు 11 పట్ట అంటారు. మరి అట్లా ఇప్పుడు మీకు రైతులకు కనీసం పండించిన పంట కన్నా గిట్టుబాటు ధరలు అవి వస్తున్నాయి. ధరలు మారుతున్నాయి ఇక ధరలు, గాని ఇక జాగానే బాగా ఇబ్బంది చేసింది ఒకటి.